మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నా పేరు రాంబాబు, నంద్యాల డిస్టిక్ డోన్ నియోజకవర్గం నుంచి వచ్చినాము. ఇక్కడికి 650 కిలోమీటర్లు అవుతుంది. ఆటోలో వచ్చారా? ఆటోలోనే వచ్చాము. ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురం వచ్చినాము. ఓకే, ఈరోజు నామినేషన్కి వచ్చారు కదా? నామినేషన్ సందర్భంగా విజయోత్సవం చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా పవన్ సారు గెలుస్తాడు. ఆ విషయం మాకు తెలుసు, చాలా గెలుస్తాడని తెలుసు, కానీ చాలా ఎక్కువ మెజార్టీ రావాలనేది మా సిద్ధాంతం ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్. ఓకే అండి. ఈరోజు ఎంతమంది వచ్చారు ర్యాలీకి మార్నింగ్? ఈరోజు మార్నింగ్ దాదాపుగా 20,000 మంది నుంచి 30,000 మంది దాకా వచ్చినారని నేను అనుకుంటున్నాను. అంతకు మించి కూడా ఇంకా ఎక్కువ వచ్చిండొచ్చు. నేను ఇక్కడ లోకల్ కాదు కదా, కొత్త కదా, అంత పర్టికులర్గా అయితే చెప్పలేను. కానీ నేను ఈ జనాన్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇంతవరకు గతంలో మీటింగులు చూశాను, కానీ చాలామంది మందుకి డబ్బుకి బిర్యానీలకు వచ్చేటోళ్ళు. కానీ ఇక్కడ అభిమానాన్ని చూస్తుంటే చాలా ఒక ఊపు వస్తుంది. చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అభిమానంతో వచ్చినారు. చాలా గ్రాండ్ఫుల్గా చేసినారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇంత దూరం నుంచి వచ్చిన దానికి, మాకు ఇక్కడ చూస్తున్న వాతావరణానికి రిజల్ట్స్ చాలా బాగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ సారు చాలా ఖచ్చితంగా అత్యధిక రాష్ట్రంలోనే మంచి మొదటి స్థానంలో మంచి మెజార్టీతో గెలుస్తాడని 100%గా చెప్పగలను నేను ఈ విషయం. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా నాకు తెలిసి 70 నుంచి 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా వస్తాడు. 1,00,000 మెజార్టీ 100%గా వస్తాడు. అలా ఉంది ఊపు. చూశారు కదా, ఇప్పుడు మన జన సైనికులు కర్నూలు నుంచి ఆటో వేసుకొని సపరేట్గా వారాహి అని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసుకొని స్టిక్కరింగ్ వేసుకొని వాళ్ళ ప్రేమ వెలకెట్టలేదనేది అని చాటి చెప్పడానికి ఆటో నుంచి తీసుకొచ్చారు. అలాగే ఈ ఆటోనే కాదు, మా సైడు కూడా జన సైనికులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్న ఒక ఉద్దేశంతోన నేను అక్కడ కూడా ఒక సొంతంగా పార్టీ ఒక విలేజెస్లోన స్టేట్ లెవెల్లోనే నేను అనుకుంటాను చాలా గ్రాండ్గా పార్టీ ఆఫీసుని నిర్మించి చాలా ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ చేసినాను. అది ఇంకా పై స్థాయి వరకు తెలియదు. మా డోన్ నియోజకవర్గంలో ఉడలపాడు గ్రామ పరిధిలోన జనసేన పార్టీ కార్యాలయాన్ని సొంతంగా ఓపెన్ చేసి మంచి సర్వీసింగ్ చేసి తప్పు అని చాలా గట్టిగా నినాదం వినిపించు మంచి ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ సార్ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మేము కట్టుబడి పాటిస్తూ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేస్తున్నాము. ఇంత దూరం రావడానికి కూడా కారణము ఆయన మీద మాకు చాలా అభిమానము. ఆయన సిద్ధాంతాల కోసం మేము కట్టుబడి మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాం.